2019-24 సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకము కూడా అమలు పరచలేదు అధ్యక్ష. బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. 24-25 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము 271 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది టోటల్ బడ్జెట్ 214 ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం. ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బడిహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష, మందుకి, గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 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 2014-19 వరకు ఈ పథకాలు ఏమీ కొనసాగించలేదు అధ్యక్ష. చెప్తున్నాను వినండి సార్. అధ్యక్ష వీళ్ళు నిజాలు మాట్లాడితే నేను నీతో మాట్లాడుతున్నాను అధ్యక్ష. నిజాలు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు అధ్యక్ష భయము? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి భయము? మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేమైనా తప్పు మాట్లాడంటే చెప్పండి. ఎందుకు అధ్యక్ష ఇలా మాట్లాడుతున్నారు? కాపుల ద్రోహి, బ్రాహ్మణ ద్రోహి చేతులు మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు అలాగే మాట్లాడాలా నిజంగా అధ్యక్ష కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కూర్చోమనండి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో మేము ఈబీసీ కార్పొరేషన్లకు, కంబ కార్పొరేషన్లకు టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్ ఒక్కసారి వినండి. నిలుపుంటే ఏంటండి సార్? అమ్మ ఉండండి. వాళ్ళు అమ్మ వాళ్ళకి మన ఆన్సరు జీర్ణించుకోలేక ఇలా అరుస్తున్నారు. నిజాలు చెప్తున్నాం కాబట్టి అరుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మేము కంబ కార్పొరేషన్ కి అధ్యక్ష, కంబ కార్పొరేషన్ కి అమ్మ టోటల్ గా వచ్చి టోటల్ స్కీమ్స్ అధ్యక్ష, టోటల్ స్కీమ్స్ కి అధ్యక్ష 1820 ఒకళ్ళు చెప్పండి. అదే ఒక్కళ్ళు చెప్పండి. అదే మీరు సీట్లో కూర్చొని చెప్పండి. ఒకళ్ళు చెప్పండి. మీరు సీట్లోకి వెళ్ళి ఒకళ్ళు చెప్పండి. మేడం వన్ మినిట్ మీరు ఎవరు మాట్లాడండి. హలో డిప్యూటీ ఎల్ఓపి గారు, ఆపరేటర్ గారు మీరు మాట్లాడండి. సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు మేడం వన్ మినిట్ హలో తిరుమూర్తి గారు ఒకళ్ళు మాట్లాడండి. కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి అందరూ. కూర్చోండి. ఒక్కరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. తిరుమూర్తి గారు మాట్లాడండి. అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారు సమాధానం అడిగినప్పుడు అదే మీరు మాట్లాడిన దానికి మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు. కూర్చోండి. చెప్పండి తిరుమూర్తి గారు చెప్పండి. మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డిపిడి ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఇచ్చినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళు కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మందులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది కూర్చోండి